హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియోస్ టీఎస్ఎం టెస్ఆర్ ఏపీఎం సెట్లో మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మనం ఏం చెప్పుకున్నాం, డాట్ ప్రోడక్ట్ చెప్పుకుంటాం. డాట్ ప్రోడక్ట్లో పార్ట్ 2. డాట్ ప్రోడక్ట్లో ఏం చేస్తాను, ఫస్ట్ పార్ట్ 1లో 19th క్వశ్చన్ వరకు వచ్చేసి వర్షన్ 1 ఆపేసాం మనం. ఇప్పుడు రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసేటప్పుడు ద లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ -i - 2j ఆర్ 4i - 4j + 7k ఈజ్. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అంటే మీరు 2j a dot b magnitude of by of magnitude of సెకండ్ వన్ ఏముంది b అనుకున్నాం అనుకోండి, b magnitude of b అంటే దీని తర్వాత ఇది a బార్, దిస్ ఇస్ ద b బార్ అని కనుక్కుంటే ఇది చేయొచ్చు. లేదు సార్ ఇంకోటి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఉంది అంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆల్సో పోదు. a dot b b బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b హోల్ స్క్వేర్ అంటే ఈ వచ్చిన వాల్యూకి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ చేయాలి, దాన్నే లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అంటాం. లెంత్. సో లెంత్ ఫైండ్ అవుట్ చేస్తూ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్కి వెళ్ళకుండా సెకండ్ టర్మ్ ఏముంటుందో దాన్ని డినామినేటర్లో రాస్తాం. సో ఏ డాట్ బి మీన్స్ i - 2j + k బార్ ఆఫ్ 4i 4j + 7k. బికాస్ ఆఫ్ ఏ టూ వెక్టార్స్ని డాట్ చేసినా మనకు కన్ఫామ్గా ఏమొస్తుందండి, సమ్ వాల్యూ, సమ్ రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్. ఏ వెక్టార్ని కూడా డాట్ చేస్తే ఇన్ కేస్ నెగిటివ్ వస్తే పాజిటివ్ కన్వర్ట్ చేసుకున్నాం. అండర్ రూట్ ఆఫ్ b magnitude of b is 4 square plus minus 4 square plus 7 square. Here 1 into 4 4 minus 2 minus 4 ఎంత 8 7 plus 7 by 4 square 16 plus 16 plus 49. So how much, 4 plus 8 12, 19 by under root 81 here. So 19 by 9 is the answer. Length is equal to much 19 by 9. Option B. Same similarly you do the length of the projection of 2i - 3j + k in the direction of 4i - 4j + 7k is. Same question, same method చేయండి. So this is the a bar value, this one is b bar value. First one is a bar, second one is b bar. Same formula అండి, a bar dot b bar by magnitude of b bar is the value. సేమ్ మనం ఫస్ట్ ఏమనుకున్నాం కాబట్టి ఏ వచ్చేస్తుంది. 8 minutes. రైట్, ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వి గో ఫర్ ది 22nd క్వశ్చన్. మ్యాక్సిమం డాట్ ప్రోడక్ట్ ఇందులో కంప్లీట్ చేసేస్తా. Question number 22. Question number 22. Projection completed కదా. If a bar equal to i - j + k and vector b equal to what, lambda I - 3j + k 3j + k and the orthogonal projection of b on a is 4/3 i - j - k then lambda equal to, option A is 0. ఆల్రెడీ మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్సే చెప్తున్నా. 12. ఆప్షన్ D is equal to -1. ఆప్షన్ D equal to -1. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బార్ బి ఆర్థోగోనల్ టు అన్నాడు. దీనికి ఆల్రెడీ ఏ అండ్ బి వెక్టార్స్ అనేవి ప్రొజెక్షన్లో ఉన్నాయి, అంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్లో ఉన్నాయి. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్లో ఉంటే వాల్యూస్ ఆర్ వాట్, ఏ బార్ డాట్ బి బార్ డాట్ దేనికి ప్రొజెక్షన్లో ఉన్నాయి, బీకి కదా. సో బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4/3 i బార్ - j బార్ - k బార్. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఫార్ములాస్ ఇదే కదా, ఏ డాట్ బి బై బి సెకండ్దే తీసుకుంటాం. ఏ డాట్ బి అంటే ఏ ఇంటూ బిని మల్టిప్లై చేస్తాం, i ఇంటూ ల్యాండా -j ఇంటూ -3 + 3
k into k plus 1 dot of b bar minus lambda is 3j plus k bar is equal to 4 by 3 of I minus j minus k. ఓకే బై ఇన్ డినామినేటర్. ఒక్క నిమిషం ఆగండి, క్వశ్చన్స్ కరెక్టే నేను రాసిందే, సారీ. బి ఆన్ ఏ క్వశ్చన్ రైటే రాసాం కానీ ఫార్ములా రాస్తా తప్పు రాసా. రీజన్ బి ఆన్ ఏ కదా, ఏ ఆన్ బి కాదు, ఏ ఆన్ బి రాసా. బి డాట్ బార్ ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది కూడా మైనస్ ఏనండి, నేను ప్లస్ రాశాను. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అప్లై చేస్తే బి డాట్ ఐ ఇంటూ ల్యాండా మైనస్ ప్లస్ 3 మైనస్ 1 బై ఏ వాల్యూ mod I mod j mod k bar by magnitude of a square means under root of 1 square plus 1 square plus 1 square whole square is equal to 4 by 3 of ijk. ijk's get cancel. చూడండి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, 3 ఉంటుందా, 3 కూడా గెట్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది, లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ వాట్ 2. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 23. క్వశ్చన్ నెంబర్ 23. Question number 23. వచ్చేసి ఇది మీరు చేయండి అమ్మా, ఇది మీకు ఇచ్చేస్తా. సేమ్ క్వశ్చన్, ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్ b బార్ ఈక్వల్ టు I minus j plus k bar and c is equal to I plus j minus k bar. A vector in the plane of a bar and b bar has projection 1 by root 3 on C, then one such vector is option A 4i plus j minus 4k, option B is 3i plus j minus 3k, option C 4i minus j plus 4k, option D is 2i plus j minus 2k bar. సో సేమ్ అంతకుముందుకు ఏం చేస్తాం, ఏ అండ్ బి హింట్ ఇచ్చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 24. if a dot I a bar equal to a bar dot I plus j equal to a bar dot I plus j plus k equal to 1, then a bar equal to option A I, option B j, option C k, option D I plus j plus k. జస్ట్ మనం 4 వెక్టార్స్ని చెక్ చేస్తే సరిపోద్ది. సార్ మరి 23rd ఏంటంటే క్వశ్చన్ మనకేమిచ్చాడు, ఏ అండ్ బి బార్స్ ఇచ్చాడు, ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చి వెక్టార్ ప్లేన్ ఆఫ్ ఏ కామా బి ఇస్ ఏ ప్రొజెక్షన్ అని అన్న, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ కాదు, ప్రొజెక్షన్. ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈక్వల్ టు 1/√3, ప్రొజెక్షన్ 1/√3 ఆన్ సి అన్నాడు. ఆన్ సి అంటే ఏం చేస్తామండి, 1/√3 డాట్ సి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి. సింప్లిఫై చేస్తే మీకు సి అనే వెక్టార్ వచ్చేస్తుంది. ఓకేనా, ఆ సింప్లిఫై చేయండి. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఇఫ్ ఏ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఆఫ్ ఐ ప్లస్ జే, ఏ బార్ ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే, అంటే ఏ డాట్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, ఏ డాట్ ఆఫ్ ఐ ప్లస్ జే వాల్యూ ఆల్సో 1, ఏ డాట్ ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే వాల్యూ ఆల్సో 1 రావాలి ఆన్సర్ మనకు. ఓకేనా,
1 వస్తే ఆ క్వశ్చన్ రైటే. అయితే నేను ఆప్షన్స్ వెరిఫై చేస్తుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తున్నాను. ఆప్షన్ ఏ చెక్ చేస్తే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఐ రాస్తే ఏమైందండి, ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ దానికి పాసిబుల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఐ రాస్తే ఐ ప్లస్ జే, సో ఇది కూడా ఏమవుతుందండి, ఐ డాట్ ఐ వాల్యూ 1 అవుతుంది, ఐ డాట్ జే వాల్యూ 0 వదిలేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ అగైన్ వి సబ్మిట్ ద 1, ఐ ఆఫ్ ఐ ప్లస్ జే ప్లస్ కే. సార్ బార్ రాస్తలేరుగా అంటే స్కిప్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదుగా. ఐ డాట్ ఐ వాల్యూ ఎంత, 1 అవుతుంది, ఐ డాట్ జే వాల్యూ 0, ఐ డాట్ కే వాల్యూ 0, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది 0, అవునా. అంటే మనకి ఏమవుతుంది, ఈ 1 అనే కండిషన్ను ఆప్షన్ ఏ సాటిస్ఫై చేసింది. సో ఆన్సర్ ఈస్ ఏ. మీకు ఉంటుంది కావచ్చు, ఇంకోటి ఉంటుంది కావచ్చు, అంటే ఫస్ట్ది రాదబ్బా, జే రాదు, సో కే కూడా ఫస్ట్ సాటిస్ఫై చేయదు, లీవ్ ఇట్. ఫస్ట్ దాన్ని సాటిస్ఫై చేస్తుంది లాస్ట్, బట్ సెకండ్ దాన్ని సాటిస్ఫై చేయదు. ఎందుకు సార్ అంటే ఐ డాట్ ఐ వాల్యూ 1, జే డాట్ జెడ్ వాల్యూ 1, 1 + 1 2 అవుతుంది, సో పాసిబిలిటీ ఉండదు, ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్ ఇలాంటిదే మీరు చేయండి అబ్బా. ఇది కూడా ఎంసెట్లో వచ్చిన క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 25, ఏ డాట్ ఐ ఈక్వల్ టు ఏ బార్ డాట్ 2, చెక్ చేయండి అంతే, ఆప్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈక్వల్ టు 1, ఏ బార్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఐ బార్ మైనస్ కే బార్, ఆప్షన్ బి 1/3 ఆఫ్ 3i ప్లస్ 3j ప్లస్ కే బార్, ఆప్షన్ సి 1/3 i ప్లస్ j ప్లస్ కే, ఆప్షన్ డి 1/3 3i మైనస్ 3j ప్లస్ 3k. ఈ ప్రాబ్లం చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చేసేసుకోండి, 25th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, క్వశ్చన్ నెంబర్ 26, if magnitude of A is 3, magnitude of B is equal, ఎక్కువ యాంగిల్ బిట్వీన్ వచ్చేసాయండి. if and A dot B, A bar of B is equal to how much, pi/2, then magnitude of A bar B equal to how much. Option A is 6, option B 5, option C 4, option D 3. సో magnitude of A plus B ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఓకేనా. రైట్, కనిపిస్తుందిగా, చూసుకోండి ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్. magnitude of A is equal 3, magnitude of B is equal 4, A dot B equal to pi/2, అంటే నథింగ్ బట్ దీన్ని ఏమని కన్సిడర్ చేయొచ్చు, టీటా అని కన్సిడర్ చేస్తాం మనం. సో ఫర్ వి ఫైండ్ magnitude of A bar plus B bar whole square, just magnitude of whole square plus magnitude of B square plus 2 of magnitude of A cos of A comma B అవుతుంది, ఓకేనా. A comma 2AB అని రాస్తాం, జస్ట్ వి రైట్ ఓన్లీ 2AB, బట్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి ఇలా రాసుకుంటాం. A ప్లస్ magnitude of A వాల్యూ 3 స్క్వేర్ వాల్యూ 9, B స్క్వేర్ అంటే ఉంది 16, 2 × 3 × 4 cos pi/2, ఓకే. సో 25 plus 0, బికాస్ ఆఫ్ cos 90 degrees వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, cos 90 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0, ఓకే. cos 90 వాల్యూ 0 అయితే ఏమో 0 × సంథింగ్ వాల్యూ ఆల్సో 0, దట్స్ వై వి టేక్ 0. సో A bar plus B bar magnitude ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, √25, నథింగ్ బట్ వాట్ వి గెట్ 5 ఓన్లీ ద ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ వన్. Option B is the right one. Same similar another question. Question number 27. If A bar equal to I plus lambda j plus k bar and option B bar equal to I plus j plus k bar and magnitude of A bar plus B bar equal to magnitude of A plus magnitude of B. Magnitude of A, magnitude, then the value of lambda is, then the value of lambda is, then the value of lambda and option A is -1, option B is equal to, option C is -2, option D is equal to 1. Option D is equal to what, 1. Option D equal to 1 అవుతుంది, ఓకేనా. సేమ్ సిమిలర్లీ ఇది మీరు ట్రై చేయండి, కొద్దిగా లెంతీగా వస్తుంది, ఈజీ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, ఇది ఒకటి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సేమ్ సిమిలర్గా మ్యాగ్నిట్యూడ్ ఎలా అప్లై చేస్తానో స్క్వేరింగ్ అప్లై చేసుకొని సింప్లిఫై చేయండి. ఎలా సార్ అంటే magnitude of a bar plus b bar whole square is equal to a bar plus b bar whole square. అప్లై చేస్తే ఉంది magnitude of a square plus magnitude of b square, magnitude of square plus సో 2 of a magnitude of b వచ్చేస్తుంది. 2 of magnitude of a magnitude of b వచ్చేసి దాన్ని సింప్లిఫై చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇవి సింప్లిఫై చేస్తే ఓకేనా. మనకు కావాల్సింది ఏంటిది, లాంబ్డా వాల్యూ కావాలి. లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సింప్లిఫై చేయండి. నెక్స్ట్ 28 కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి చెప్పుకుంటాయి అంతే, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 28. If mod a is equal to 3, mod b equal to 4 and mod of a plus b equal to 1, then mod of a minus b equal to what? Option A is 5, option B is 6, option C is 7, option D is 8. Option C is equal to what? 8. Okay, first we find the a plus b whole square. Mod of a plus b whole square is equal to what? Mod square plus mod b square plus 2 of mod a mod b cos theta a కామా b వచ్చేస్తుంది. a కామా b వచ్చేస్తుంది. a కామా b వస్తే ఇక్కడ వాల్యూ ఎంత అండి 1, mod a వాల్యూ 3 అంటే 9, 4 16 ప్లస్ 2 ఆఫ్ దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a అంటే వాల్యూ ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ కాస్ ఆఫ్ a కామా b. అంతే కదండి, ఎప్పుడు రాసినా కూడా మనం ఎప్పుడైనా స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ మీరు డౌట్ రావచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్లస్ స్క్వేర్ 2 ఆఫ్ a బార్ కామా b అని రాస్తాం. ఏ డాట్ బి ఏమవుతుంది, 2 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాస్ థీటా అని రాసుకుంటాం. మనం ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కూడా మ్యాక్సిమం అలానే అప్లై చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఏ కాస్ బి వచ్చేసింది. సో ఏ కాస్ బి వస్తే ఏ మైనస్ బి కూడా కావాలి కదా. 9 + 6 25, 25 అంటే ఇటు వస్తే ఏమైంది -24 ఈక్వల్ టు 2 3 = 6, 6 4 = 24 కాస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. 24 get cancelled. Cos of a bar dot b is equal to how much? -1. -1 ఎప్పుడు వస్తుంది, cos of 180 degrees వచ్చినప్పుడు. a bar కామా b bar ఈక్వల్ వాల్యూ, సో 180 degrees వచ్చేసింది. అంటే థీటా వాల్యూ తెలుసు. జస్ట్ వాట్ వి ఫైండ్ నెక్స్ట్, mod of a minus b whole square is equal to magnitude of whole square plus b square minus 2 of magnitude of a magnitude of b cos theta. Simply 2 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అనుకున్నాం అనుకోండి, సింప్లీ డైరెక్ట్ రాసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వాల్యూ 9 + 16 మైనస్ 2 × 3 × 4 ఆఫ్ -1, 2 × 3 = 4. సో 25 + 24 minus a minus b whole square is equal to 49. Mod of a minus b equal to under root 49. Nothing but is equal to how much? 7 only. Option C is the right answer. We go for next question. Okay, next question is question number 29. Question number 29. Question number 29 is if mod a is equal to 3, mod b equal to 4 and the angle between a and b bar is 120 degrees, then magnitude of 4a plus 3b is equal to option A 25, option B 7, option C 13, option D is equal to 12.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. If theta is the angle between the unit vectors, theta between the angle between the unit vectors a bar comma b bar, then mod of a minus b equal to a minus b. Option A is sin theta by 2, option B is 2 sin theta by 2, option C is cos theta by 2, option D is 2 cos theta by 2. Next question 31. Same similar question ఉంటుంది. If theta is the angle between the unit vectors letters a bar comma b bar, then mod of a plus b bar equal to option A sin theta by 2, option B 2 sin theta by 2, option C cos theta by 2, option D 2 cos theta by 2. Option D is what? 2 cos theta by 2. సింపుల్. ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ అయితే కాదు, కొద్దిగా లాజిక్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే magnitude of A is 3, B is equal 4 and angle between A bar and B bar is, angle between A bar and B bar అంటే, so first of all we find this one mod of 4A plus 3B whole square అప్లై చేస్తే ఉంది 16A square plus 9B square plus 4 3 is 12, 24 of mod A mod B cos of A comma B. ఇదే కదా ఫార్ములా, A plus B whole square. సో 16 ఇంటూ 9 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 9 అవుతుందండి, ప్లస్ 9 అంటే ఎంత 4, 9 ఇంటూ 16 ప్లస్ 24 ఇంటూ 3 ఇంటూ 4 కాస్ ఆఫ్ 120 డిగ్రీస్. కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ కనిపిస్తుంది కదా, యా కాస్ 120 డిగ్రీస్. వాట్ వి రైట్ హియర్, కాస్ ఆఫ్ 120 రిటన్ యాజ్ కాస్ ఆఫ్ 90 ప్లస్ 30 మైనస్ సైన్ 30, సైన్ 30 వాల్యూ ఇస్ మైనస్ 1/2. జస్ట్ వి రైట్ 144 plus 144 plus 24 into 3 into 4 into minus 1/2. Just we observe here 2 1s are 2 2s are. So 144 plus 144 minus the negative symbol is a negative 144. Get cancelled. When we square transfer to the RHS side, what we get 4A plus 3B equal to under root 144. What we get here 12 is the answer. Option D is the right answer. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది యూనిట్ వెక్టార్స్ ఏ బార్ బి బార్, magnitude of A minus magnitude of B equal to magnitude of A magnitude of B equal to. So unit vectors means when we magnitude of A magnitude of B values is equal to how much? 1. Magnitude of A and B. We have the two vectors, one is the A, another one the B. When we do the magnitude of A value is equal to 1, magnitude of B is equal to 1. Just A plus A minus B, magnitude of A bar minus B bar whole square is equal to magnitude of A square plus minus 2 of magnitude of A magnitude of B cos theta. 2 of A magnitude of B magnitude of B cos theta. Magnitude of A value 1 plus 1 minus 2 of A value is equal to how much? Magnitude of A magnitude of B values are 1 కాబట్టి 2 cos theta. We write 2 of 1 minus cos theta. When we common the 2 of 1 minus, I will check the answer. Which one? Yeah, right. 2 of 2 cos theta. 2 of 2 cos theta is equal to what? 2 of 1 minus cos theta is 2 sin square theta by 2. 2 to the 4 sin square theta by 2. Here ఏముంది మనకు స్క్వేర్ ఉంది కదండి, స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 4 sin square theta by 2, నథింగ్ బట్ ఏమవుతుంది 2 sin theta by 2 is the answer. Option which one? 2 sin theta by 2 ఆన్సర్. సో దీనికి వచ్చేసి దీనికి కూడా సేమ్ మెథడ్, దీనికి ఆన్సర్ ఏం రావాలి మీకు 2 cos theta by 2 వస్తుంది. చెక్ చేయండి. ఓకే, వి గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. బయట ఒకసారి ఇంక ఫిల్ చేస్తే మనకి ఈజీ అయిపోద్ది. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు.
సో సబ్స్క్రైబర్ వ్యూస్ కూడా ఇంక్రీజ్ కావాలబ్బా. మీ ఫ్రెండ్స్ దాంట్లో ఉంటే కాలేజ్ గ్రూప్స్ కానీ ఇంకేమైనా ఫ్రెండ్షిప్ గ్రూప్స్ లాంటివి ఉంటే అందులో షేర్ చేస్తూ ఉండండి. ఫాస్ట్గా వీడియో లింక్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా. ఎప్పుడు వీడియో ఉన్న 1 or 2 hours ముందే నేను అందులో గ్రూప్లో లింక్లు పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఇన్ కేసు ఇలాంటిది ఇంకొక 1 or 2 అకౌంట్స్ ఉన్నాయి నవీన్ రెడ్డి అని. సో నేను ఫాలోవర్స్ వచ్చేసి నేను ఫాలో అయ్యే వాళ్ళు 0 ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఫాలో అయ్యేవాడిని కూడా కట్ చేసేందుకు మీకు కొంత ఐడియా రావాలని. ఓకేనా. సో మ్యాక్సిమం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ 2 cos θ/2 31 అయిపోయిందా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32కి వచ్చేస్తే ఇది కూడా ఒకటి చెప్పేస్తాం, ఇంకోటి మీరు చేయాల్సి వస్తుంది. if ఇది కూడా ప్రీవియస్ a bar and b bar are unit vectors, a bar and b bar unit vectors, and alpha is the angle between them, a bar and b bar will be a unit vector if alpha is equal to option A pi/4, option B 2π/3, option C 2π/3, option D is pi/2. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ వాట్ pi/2. ఆప్షన్ డి pi/2 అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ యూనిట్ వెక్టార్స్ అండ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, ఏ బార్ మైనస్ బి బార్ విల్ బి ది యూనిట్ వెక్టార్ అన్నాడు. యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ సో -2 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ ఆల్ఫా. యాంగిల్ అనేది ఆల్ఫా అని వాళ్ళు ఇచ్చేసారు. సో యూనిట్ వెక్టార్ కాబట్టి 1 ఈక్వల్ విత్ 1 + 1 - 2 cos alpha. 1 get cancel, -1 is equal to -2 cos alpha, 1/2 is equal to cos alpha. 1/2 when it gets cos pi/3, cos 60 degrees value is 1/2. So alpha is equal to how much? Pi/3 is the answer. Alpha is equal to pi/3. Option B is the right answer. Okay, option B is the right answer. Yeah. Next question number 33. Question number 33కి వెళ్దాం. ఇది కూడా అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నానండి. 33. ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 and magnitude of A is equal to 3, magnitude of B equal to 4, and magnitude of C is equal to √37, then the angle between A bar and B bar is option A is pi/4, option B is pi/2, option C is pi/6, option D is pi/3. Option D is pi/3. Option D is equal to pi/3 అంటే ఇక్కడ బేసిక్గా సేమ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ సి, దెన్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇచ్చేసాడు. దెన్ ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ జస్ట్ వి టేక్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0, a bar plus b bar equal to we get minus c bar. Okay, a bar plus b bar is equal to what? We write minus c bar. When we magnitude on both sides or squaring on both sides, when we squaring on both sides,
whole square is equal to magnitude of c whole square. We write magnitude of whole square plus b square plus 2 of magnitude of a magnitude of b cos ఏమవుతుందండి a కామా b is equal to c square. Here right a value 3 అంటే 9 we get, b value 4 అంటే 16. ఆల్రెడీ ఇచ్చాడు ఇక magnitude of b 4 అని, b స్క్వేర్ అన్న magnitude అన్న సేమ్. ఎందుకు సార్ అంటే magnitude of అంటే ఇది లెంత్ సేమ్ ఉండాలని, మీ పాజిటివ్ ఉండాలి. b స్క్వేర్ వాల్యూ ఆల్సో ఆల్వేస్ పాజిటివ్. దట్స్ వై మనం ఏం తీసుకుంటాం, magnitude of b అన్న magnitude of b స్క్వేర్ అన్న బోత్ ఆర్ ది సేమ్. ఓకే, ప్లస్ 2 ఇంటూ a వాల్యూ 3 b వాల్యూ 4 కాస్ ఆఫ్ a బార్ కామా b, దట్స్ నథింగ్ బట్ యాంగిల్ అన్నట్టు. a కామా b అంటే ఏంది, నథింగ్ థీటా. సో c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 37, నథింగ్ బట్ 37. సో 324 cos of a bar comma b bar is equal 37 minus 25 value 37, 7 minus 2 1 12, 12 1 ja 12 2 ja cos of a comma b equal to how much 1 by 2. So a comma b is equal to cos theta table లో 1 by 2 ఎప్పుడు వస్తుందండి, 60 degrees, 60 nothing but pi by 3. Option D is the right answer. Option D is the right one. Next question 34. Question number 34 we reach. Question number 34. ఎక్కువ యాంగిల్ క్వశ్చన్సే వచ్చాయి మీకు ప్రీవియస్ ఇయర్లో. క్వశ్చన్ నెంబర్ 34. If a bar comma b bar comma c bar are unit vectors satisfying the relation a bar plus b bar plus root 3 equal to 0, root 3c equal to 0, then the angle between a bar and b bar is, option A is pi by 6, option B is pi by 4, option B is pi by 3, option D is equal to pi by 2. సో ఇక్కడికి వచ్చేస్తే ఇఫ్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఈక్వల్ ఆర్ యూనిట్ వెక్టార్స్, ఆర్ వాట్ యూనిట్ వెక్టార్స్ satisfying the relation a bar plus b bar plus root 3c is equal to 0, then the angle between a bar and b bar is, angle between a bar and b bar అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a bar b కావాలంటే కాస్ ఆఫ్ a bar డాట్ b bar నథింగ్ బట్ ఏం చేసాం, కాస్ థీటా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. కాస్ థీటా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ హియర్ అబ్జర్వ్ వాట్ ఈస్ ద గివెన్ ఇఫ్ కండిషన్ ఈస్, దిస్ ఈస్ ద ఇఫ్ కండిషన్, a bar plus b bar we transfer to under root 3, just we squaring on both sides, a plus b whole square is equal to minus root 3c whole square. What we write here, a square plus b square plus 2 of a 2 of b cos of a comma b, angle between వచ్చేసింది. So 3c square, right. Already a comma b comma c are which type of vectors? Vectors are the unit vectors. Unit vectors means which magnitude is 1. Unit vector means which magnitude is 1. In place of 1 plus 1 plus 2 cos of is equal to 3. When it is transferred, 2 cos of a bar b bar is equal to how much? 1 only we get. 1 plus 1 2 కదా, 2 transfer చేస్తే 3 minus 2. 3 minus 2 value 1 only. Next, cos of a dot b is equal to 1 by 2. So a comma b value is equal to how much? 1 by 2 ఎప్పుడు వస్తుంది, pi by 3. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఓకేనా, చాలా వరకు 60 degrees వాల్యూ ఉంది. ఓకే, వి గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35. If a bar and b bar are non-collinear unit vector, magnitude of a plus b bar equal to root 3, then 2a plus 5b
dot 3a bar minus b equal to option A is 15/4, option B is equal to 15/2, option C is equal to 15, option D is equal to none. Option D is equal to what? None. So first of all we multiply it. ఇక్కడ ఏబిఆర్ నాన్ కోలీనియర్ యూనిట్ వెక్టార్స్ అన్నాడు. అయితే యూనిట్ వెక్టార్స్ అయితే వాట్ ఈస్ గివెన్ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ రూట్ 3. మోడ్ ఆఫ్ ఏ ప్లస్ 3 చూడిస్తే ఆ వాల్యూ యూజ్ చేసుకుంటూ 2a + 5b డాట్ 3a మైనస్ b ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 3 6 a డాట్ a, నెక్స్ట్ 2 ఇంటూ -2 a డాట్ b ప్లస్ 5 3 15b డాట్ a. ఓకే, నెక్స్ట్ -5 b డాట్ b. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. అయితే ఆల్రెడీ వి గెట్ ఏ బార్ నాన్ కొలినో, సో magnitude of a value is equal to how much? 1. Magnitude of b also 1. Already we know that. 6 of a value 6. 2 of 2 minus plus 15 ఏమవుతుంది? 2 3 6 అయిపోయింది. 2 of ab 5 3 15. 15 అంటే మనకు మైనస్ ప్లస్ 13 a bar డాట్ b బార్ a అన్న a బార్ a అన్న సేమ్, ఎందుకంటే a డాట్ b ఈజ్ ఈక్వల్ b డాట్ a. ప్రోడక్ట్లో డాట్ ప్రోడక్ట్లో కమిటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం అది కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తే మైనస్ ఇదేమవుతుందండి 5 ఆఫ్ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, 6 మైనస్ 5 1 ప్లస్ 13 ఆఫ్ a బార్ డాట్ b బార్. సో ab వాల్యూ కావాలి. ఆల్రెడీ వి నో దాట్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, మీరు అబ్జర్వ్ చేస్తే magnitude of a magnitude of b value magnitude of a square plus magnitude of b square plus 2 of mod a mod b value is equal to what? root 3. యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి యాంగిల్తో పని లేదు మనకు. సో 1 + 1 + 2 ఆఫ్ అంటే దీన్ని ఏం కావాలి తీసుకుంటూ a, b మ్యాగ్నిట్యూడ్ రాయకుండా 2 ఆఫ్ a డాట్ b రాసుకుంటే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? root 3. root 3 నథింగ్ బట్ ఏమవుతుంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే 3 వచ్చేస్తుంది. సో 2 ఆఫ్ a డాట్ b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3. a dot b is equal to how much? 3/2. Here we write 3/2. 1 plus 13 of 3/2. 1 plus 13 of 3/2. When it is 3/2, 1s are 2. 13 3s are 39/2. 41/2 వస్తుంది. వెయిటేజ్ చెక్, ఐ విల్ చెక్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేస్తే ఇంకో డౌట్ ఉంది నాకు. సో 2 - 2 1 అవుతుంది కదండి. 3 అలాగే ఉంచాను, సబ్ట్రాక్షన్ చేయాలి. 1/2. సో అంటే ఇక్కడ మనం ఏం రాసుకుంటాం, మనం ఇక్కడ 1/2. 2 1s are 2 plus 13/2. సో 15/2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, చూసుకోండి ఒకసారి. ఏం లేదు, 1 + 1 2 కదా, 2 ట్రాన్స్ఫర్ చేశా, ట్రాన్స్ఫర్ చేసింది రాయడం మర్చిపోయాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 ఫర్ యూ. ఇది మీరు ట్రై చేయండి, ఎందుకంటే సేమ్ మెథడ్లో ఉండే క్వశ్చన్. Question number 36 for you. If a comma b are two vectors, a comma b are two vectors of length 2, 1 respectively and mod of a minus b equal to how much? root 3. Then a dot comma b equal to option A pi/4, option B pi/6, option C pi/3, option D is pi/2. option D is equal to what? pi/2. సార్ ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే సేమ్ సింపుల్ క్వశ్చన్ అబ్బా. magnitude of A is equal to magnitude of B is equal to 1. సో మనకేం అడిగాడు, magnitude of A minus B root 3 respectively. then A comma B అడిగాడుగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ magnitude of a minus b whole square is equal to a square plus b square minus 2 of a comma b. సో a plus b whole square root 3 కదా, root 3 ఏమవుతుంది? 3. సో 4 plus 1 minus 2 of a comma b. సో 2 of a comma b is equal to how much? 5 minus 3 2. 2 2s are 1. a comma b is equal to 1 అవుతుందండి. cos of a comma b is equal to how much? 1. cos of a comma b ఒకసారి 4 plus 1 5. చూసుకోండి, ఒక్కసారి ట్రై చేయండి. 5 ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, 2 అవుతుంది. a కామా b ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి.
1 వస్తే వాల్యూ లేదు ఇక్కడ. ఒకసారి చూడండి ఆన్సర్. వెయిట్ ఒక్క నిమిషం చేద్దాం, మళ్ళీ మీకు డౌట్ వస్తే ఇబ్బంది అవుతుంది. క్వశ్చన్ ఏంటి? యా, రెస్పెక్టివ్లీ ఏ మైనస్ బి ఈక్వల్, దెన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనకు. 5/3లలో ఇచ్చాను కాబట్టి. సో magnitude of A is equal to magnitude of B is equal to 1. So A minus B, magnitude of A minus B whole square is equal to √3 whole square. ఇక్కడ ఏమవుతుంది? A square plus B square minus 2 mod B cos of. ఓకే, రైట్. నేను ఇంతకుముందు కాస్ రాయడం మర్చి. A square వాల్యూ 4 plus 1 minus 2 into cos of A dot B is equal to 3. టోటల్ ట్రాన్స్ఫర్ చేస్తే 5 - 3 is equal to 4 of cos A comma B. సో 2 కదండి, 2/4 is equal to cos of A comma B అవుతుంది. సో ఆప్షన్ 5/3 is the రైట్ వన్. 2/4 అంటే 1/2 వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 37కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే, ఇది కూడా ఏపీలో టీఎస్లో 2 సార్లు వచ్చింది. ఇఫ్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ యూనిట్ వెక్టార్స్ such that a bar plus b bar plus c bar equal to 0, then a dot b plus b dot c plus c dot a equal to 0 ఎంత? ఆప్షన్ A is 2, ఆప్షన్ B is 3/2, ఆప్షన్ C is -2, ఆప్షన్ D is -3/2. ఆప్షన్ D is equal to -3/2. -3/2. రైట్. ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇచ్చింది ఏంటి? యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్ మీన్స్ magnitude of A, magnitude of B, magnitude of C is equal to how much? 1. A comma B comma C are unit vectors such that అన్నాడు కాబట్టి magnitude of A, magnitude of B, magnitude of C is equal to what? 1 only. 1 వచ్చాక magnitude of A bar plus B bar plus C bar equal to how much? 0. So squaring on both sides ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే magnitude of A square plus magnitude of B square plus magnitude of C square plus 2 of A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar equal to 0 వాళ్ళు ఇచ్చింది. అయితే ఇలా ఎందుకు చేసామంటే మనకేమన్నాడు? magnitude of A, magnitude మనకు కావాల్సింది ఏంటి? A bar B, B bar C, C bar. magnitude of A వాల్యూ 1 plus 1 plus 1 plus 2 of A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar equal to 0. When is it transferred to our side? 2 of A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar equal to 1 plus 1 plus how much? 3. 3 transfer చేస్తే మొదలు we get -3. So A bar dot B bar plus B bar dot C bar plus C bar dot A bar is equal to how much? -3/2. Option D is the right one. Option D is the right one. Okay. నెక్స్ట్ సేమ్ ఏ బేస్ యాంగిల్ ఇచ్చినామని ఇలాగే చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్, you go for another one. Question number 38. Question number 38. Question number 38. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. If 2 out of the 3 vectors, 2 out of the 3 vectors A comma B comma C are యూనిట్ వెక్టార్స్. 3 out of the 3 అంటే మనకు 3 వెక్టార్స్ ఉన్నాయి, అందులో 2 మాత్రం యూనిట్ వెక్టార్స్ అయితే ఒకటి కాదన్నట్లు. మ్యాడ్ ఆఫ్ బి, మాగ్నా ఆఫ్ బి, సి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి ఈక్వల్ 0 అండ్ 2 ఆఫ్ ఏ బార్ డాట్ బి ప్లస్ బి బార్ డాట్ సి ప్లస్ సి బార్ డాట్ ఏ ఈక్వల్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. దెన్ ది థర్డ్ వెక్టార్ ఈజ్ ఆఫ్ లెంత్. అంటే మనం థర్డ్ వెక్టార్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకుముందు చేసినట్లే సేమ్ మెథడ్లో చేస్తా, ఎలాంటి చేంజెస్ ఉండవు.
ఓకేనా, ఎలాంటి చేంజెస్ ఉండవు. చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన కండిషన్స్ అండి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ 0. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఇంతకుముందు చేస్తాం కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ గివెన్ 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఏం తీసుకోవచ్చు అండి, -3 రాసుకోవచ్చు. 2 ఆఫ్ ఏ ప్లస్ -3 రాయొచ్చు. అయితే ఆల్రెడీ వీ నో దట్ మనకు 3 వెక్టార్స్ ఉన్నాయి ఏబిసి. ఏబిసిలో 2 వెక్టార్స్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్స్. అయితే థర్డ్ వెక్టార్ లెంత్ అనేది అన్నోన్ వెక్టార్. మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి మనం కనుక్కోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వాల్యూ 1 + 1 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -3 ఈక్వల్ టు 0. గివెన్ దట్ 2 ఆఫ్ ఏ డాట్ బి బి డాట్ సి టీ డాట్ ఏ ప్లస్ 3 ఈక్వల్ టు 0నా 3ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది మనకు -3 అవుతుంది. అంటే 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -3 ఓన్లీ. హియర్ రైట్ -3. వెన్ ఇట్ ఈస్ 2 ప్లస్ magnitude of c square is -3 equal to 0. Magnitude of c whole square -1 equal to 0. Magnitude of c is equal to how much? 1. So third vector also 1. యాక్చువల్ బేసిక్ ఇంత లేదంటే చేయాల్సిన అవసరం లేదు. ఈ వాల్యూ 2 ఆఫ్ ఏ ప్లస్ 3 వచ్చిందంటే అది magnitude of 1 అవుతుందని మీనింగ్. ఇంతకుముందు క్వశ్చనే కొద్దిగా తిప్పి అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మెథడ్లో చేస్తాం. క్వశ్చన్ సేమ్ మెథడ్, సేమ్ ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ ఏ కామా బి కామా సి కామా ఆర్ 3 వెక్టార్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 అయితే magnitude of a is equal to 1, magnitude of b equal to 2, magnitude of c equal to 3, then a dot b plus b dot c plus c dot a equal to is equal to ఎంత అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ ఫార్ములా రాసేసాను నేను, చూసారా. ఏ డాట్ బి బార్ సి ఈజ్ ఈక్వల్ టు 0, మ్యాగ్నిట్యూడ్ అప్లై చేశారు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అని వాళ్ళే వాల్యూస్ ఇచ్చేసారు. వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను. ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ 4, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0. 9 + 1 10, 14 ట్రాన్స్ఫర్ చేయండి. 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -14. 2 1s 2 7s. ఆప్షన్ ఈస్ -7 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఇవ్వలేదు కదా. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి -7, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. Question number 40. Question number 40. If A bar comma B comma C are mutually perpendicular unit vectors, then magnitude of A bar plus B bar plus C bar equal to 0. Option A √2, option B 1, option C is √3, option D equal to 0. 41. If A bar dot B bar plus C is equal to B bar dot C bar plus A bar is equal to C bar dot A bar plus B bar equal to 0, then magnitude of A is equal to 3, magnitude of B equal to 4, magnitude of C equal to 5, then magnitude of A bar plus B bar plus C bar equal to 0. Option A 5, option B is equal to 5√2, option C is 5/√2, option D is √2. Option D is equal to what? √2. √2. సింపుల్ క్వశ్చన్ అండి. చూడడానికి మాత్రమే అంటే
సో ఏవే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ అన్నాడు, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ 1 అవుతుంది, బి ఆల్సో 1, సి ఆల్సో 1. ఓకేనా, మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ప్లస్ 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0. అయితే అది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా అవుతుంది. ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ అయితే ఏ డాట్ బి వాల్యూ 0నే, బి డాట్ సి ఈజ్ ఈక్వల్ 0, సి డాట్ ఏ ఈక్వల్ టు ఆల్సో 0. సో ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందని మనకు 0 అయిపోతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వాల్యూ 1 + 1 + 1 ఈక్వల్ టు ఈక్వల్ టు 0 కాదు, ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తేనే కదా ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఎంత 0. 2 ఆఫ్ 0 ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది. సో నథింగ్ బట్ 3. స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే వాల్యూ వాట్ వి గెట్ √3. ఆప్షన్ సి ఇస్ ద రైట్. సేమ్ సిమిలర్లీ ఏ డాట్ బి బి డాట్ సి బి డాట్ సి సి డాట్ ఏ సి డాట్ ఏ సి డాట్ బి ఈక్వల్ టు అన్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి వాల్యూ ఈక్వల్ టు 0, బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఆల్సో 0, సి డాట్ ఏ ప్లస్ సి డాట్ బి వాల్యూ ఆల్సో 0. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేస్తే ఈ 3ని అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే చూడండి, ఏబి ఇంకొకటి ఏబి ఎక్కడ మిస్ అయింది, సిఏ సిబి, బీసీ బిఏ, బి డాట్ ఏ. సో అన్నీ డబుల్ డబుల్ వస్తాయి, అంటే 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ వాల్యూస్ కూడా ఏమవుతుందండి మనకు 0 అవుతుంది అన్నట్టు. 3ని అడిషన్ చేస్తే డబుల్ వచ్చేస్తాయి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0 అన్నట్లు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ వాల్యూ 3 అంటే 9, 16 ప్లస్ 25 ప్లస్ ఇది మొత్తం ఏమవుతుంది, వాల్యూ బికమ్ 0. సో 16 + 9 జస్ట్ ఇది ఒకటి తీసుకొని సరిపోద్ది, 19 సారీ 25 + 25 50 అవుతుందండి. 25 + 25 ఈజ్ 50. సో మనకు కావాల్సింది ఏంటి, ఆన్సర్ లేనట్టుంది, 5 ఉంది. 5 అంటే స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుందండి, √50 అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 వచ్చింది. √50 ఎంత రాయొచ్చు, 10 × 5 రాయొచ్చు, 25 2s రాయొచ్చు, అంటే 5√2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 43. క్వశ్చన్ నెంబర్ 43. Question number 43. If a bar comma b bar comma c bar are vectors of length 4, 4, 5 respectively and a bar comma b bar comma c bar are perpendicular to b bar plus c bar comma c bar plus a bar comma a bar plus b bar respectively, then mod of a bar plus b bar plus c bar equal to option A √57, option B √75, option C √47, option D 7. Option D is equal to what? 7. Okay.
చూస్తే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ వెక్టార్స్ ఆఫ్ లెంత్ 4 కామా, సో magnitude of A is equal to how much 4, magnitude of B is equal to also 4, magnitude of C is equal to 5 వాళ్ళు ఇచ్చి రెస్పెక్టివ్లీ A కామా B are perpendicular to, అంటే A is perpendicular to B, A bar of B bar plus C bar, అంటే A డాట్ B ప్లస్ A డాట్ C is equal to ఏమైందంటే 0, అంటే మీన్స్ పర్పెండిక్యులర్ అంటే ఈ రెండు ఈక్వల్ టు 0 అవుతాయి. నెక్స్ట్ B అనేది సెకండ్ దానికి, అంటే B బార్ డాట్ C బార్ ప్లస్ A బార్, నథింగ్ బట్ ఏంటిదని B బార్ డాట్ C, B బార్ డాట్ A వాల్యూ ఈక్వల్ టు 0, ఇది 1, ఇది 2. నెక్స్ట్ C బార్ డాట్ A బార్ ప్లస్ B బార్ పర్పెండిక్యులర్, C బార్ డాట్ A ప్లస్ C బార్ డాట్ B వాల్యూ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 3 ఈక్వేషన్ యాడ్ చేద్దాం, జస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏముంది ఇంతకుముందులాగా 2 ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ ప్లస్ C బార్ డాట్ A బార్ ఈక్వల్ టు 0. నేను యాడ్ చేశాను అంతే, జస్ట్ వీ యాడ్ ద 3 ఈక్వేషన్స్. ఈ 3 పార్ట్స్ను యాడ్ చేసి LHS RHS. సో వాట్ వి ఫైండ్ magnitude of A plus B plus C. సో magnitude of A bar plus B bar plus C whole square is equal to magnitude of A square plus magnitude of B square magnitude of C square plus 2 of A bar dot B, B bar dot C plus C bar dot A. ఇక్కడికి వచ్చేస్తే A వాల్యూ 4 అంటే ఏమవుతుంది 16, B వాల్యూ ఆల్సో 16, C వాల్యూ 25, రిమైనింగ్ వాల్యూ ఆల్సో 0. 16 32 plus 25 7 5. సో magnitude of A bar plus B bar plus C bar is equal to how much under root 57. Option is there, option A. We go for another question. ఇవే క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇవి మీరు ట్రై చేయొచ్చు. అన్నీ ఉన్నా కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి, సో మీకు ఈజీగానే వస్తున్నాయి అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు వచ్చినా కూడా A ప్లస్ బీలా తీసుకోండి పర్పెండిక్యులర్ అంటే. 44 క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44. Question number 44. The vectors AB equal to 3i minus 2j plus 2k bar and BC equal to I minus 2k are the adjacent sides of a triangle, adjacent sides of a triangle, adjacent side of a parallelogram. The angle between its diagonals is angle between diagonals. Option A is pi by 2, option B is pi by 3 or 2 pi by 3, option C is 3 pi by 4 or pi by 4, option D is 5 pi by 6 or pi by 6, 5 pi by 6 or 5 by 6. సో యాంగిల్ బిట్వీన్ 2 డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం ప్యారలోగ్రామ్ డ్రా చేసుకుంటే దిస్ ఇస్ ద ప్యారలోగ్రామ్ A B C D. సో ఈ డయాగోనల్స్ BD డయాగోనల్ అండ్ AC డయాగోనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఈస్ ద గివెన్? AB ఈస్ ద గివెన్. AB ఈక్వల్ టు 3i minus 2j plus 2k. BC ఈక్వల్ టు వాట్? -i minus 2k. ఓకేనా? సో ఏసీ కావాలి. ఏసీ ఈక్వల్ టు వాట్? ఏసీ బార్. ఏసీ డయాగోనల్ కావాలి మనకి ఎట్ టైం ఏడి, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏసీ డయాగోనల్ అంటే మనకు ట్రయాంగిల్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇక్కడ హైయెస్ట్ సైడ్ రిమైనింగ్ 2 సైడ్స్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ను మనం అడిషన్ చేస్తాం. ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ అప్లై చేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ వాట్? 3i minus 2j అడిషన్ చేద్దాం. 3i minus i ఏమవుతుంది? 2i ఓన్లీ, -2 minus 2j 2 plus 2k 0 అయిపోతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2i minus 2j. అదే కదా క్వశ్చన్లో, i minus 2kనే ఉంది, వచ్చేసింది. అయితే నెక్స్ట్ కావాల్సింది ఏంటి మనకు? బీడీ కావాలి. ఏసీ డయాగోనల్ ఉంది బట్ బీడీ డయాగోనల్ మిస్ అయింది. సో నేను బీడీ డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయాలంటే బి అండ్ డి డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే ఏంటి? బీసీ
సిడి, బీసీ ప్లస్ సిడి రాయొచ్చు. బీసీ ప్లస్ సిడి రాశాను. బీసీ ప్లస్ సిడి రాస్తే సిడి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం రాయొచ్చండి, ఏడి బీడి అంటే ఏబి ఏడి కూడా రాయొచ్చు. ఏబి ఏడి కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకు బీడీ రావాలంటే బీసీ ప్లస్ సిడి రాశాను. బట్ సిడి ఈజ్ ద అన్నోన్ వాల్యూ. సిడి ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏసీ రాయొచ్చా. ఆపోజిట్ యాంగిల్ అవుతుంది కదా. వెయిట్ 1 minute, ఐ విల్ చెక్ ద ఆన్సర్. ఆన్సర్ చెక్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. యా కరెక్ట్. సిడి అయితే బీసీ అయితే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కానీ ఇలా వచ్చేసింది అనుకో, వచ్చేసి ఇది ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వి టేక్ మైనస్ ఏబి. బీసీ మైనస్ ఐ మైనస్ 4i, జే వాల్యూస్ ఏముంది ప్లస్ 2j. నెక్స్ట్ ఏమైంది -2k అది 0 అయిపోతుంది. -2k వాల్యూ ఈజ్ 0. సారీ, నాకు ఇంకా డౌటే ఉందబ్బా. అది ఆన్సర్ వచ్చేసి వాళ్ళు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అని ఇచ్చారు. అలా పాసిబుల్ అవుతుందని. ఆప్షన్ 3 అని ఇచ్చారు. -2k ఓకే, -4k చూద్దాం. ఇది వచ్చేసింది. యాంగిల్ బిట్వీన్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్ ఏం తీసుకోవచ్చు అండి, a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్. అవునా, అంటే ఇది a1i a2 అన్నట్లు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 అంటే 2 × -4 -8, 2 4s -8. నెక్స్ట్ 2 4s -8, బీసీ కదా, బీసీ మైనస్ రైట్. నెక్స్ట్ ఏముందండి a2 b2 అంటే -2 + 2 -4. నెక్స్ట్ a3 b3 ఇక్కడ లేదు కాబట్టి 0 అయిపోతుంది, ఎందుకంటే సేమ్ లైక్ టర్మ్స్ చేయాలి కాబట్టి. అండర్ రూట్ ఆఫ్ వాల్యూస్ ఏమవుతుంది a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్. సో 4 + 4 అండర్ రూట్ ఆఫ్ దీనికి 16 + 4 + 16. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 12 బై మోడ్ కాబట్టి 4 + 4 6 8 అండర్ రూట్ 8 × 20 36 అనమాట. 12 బై 6 × √8, 6 1s 6 2s 2 బై √8, 2 బై 2 √2, 2 గెట్ క్యాన్సల్, 1/√2 వస్తుంది. 1/√2 వస్తే వెన్ ఇట్ ఈజ్ రైట్ 1/√2 ఈజ్ π/4. ఆప్షన్ సి అవుతుందండి. ఆప్షన్ సి ఎందుకు అవుతుంది, ఇక్కడ -r ప్లస్ ఉంటుంది కదా మోడ్ కాబట్టి. పాజిటివ్ వచ్చినప్పుడు π/4, నెగిటివ్ వస్తే 3/4. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ ఎందుకు సార్ మీరు ఒకటే తీసుకున్నారంటే బేసిక్గా అయితే 2 తీసుకునేవాడిని, కానీ మనకు ఆప్షన్లో 2 ఇచ్చాడు కదండి. 3 π/4 π/6 అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కూడా డైరెక్ట్ నేను పాజిటివ్ తీసుకున్నాను. డిఫరెంట్గా కాకుండా ఒకటి π/3 ఒకటి π/4 -π/4 +π ఇలా ఉంటే మాత్రం మొత్తం +r- తీసుకొని చేసేవాళ్ళం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 44 అయిపోయింది. నెక్స్ట్ 45, క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45. question. The angle between any two diagonals of a cube is. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ రాస్తున్నా cos ఇన్వర్స్ ఆఫ్ 1/3. మనకి ఇది ఐపీలో క్వశ్చనే, ఇది ఎంసెట్లో కూడా వచ్చింది ఒకసారి, ఇంకా అందుకే మళ్ళీ దాన్ని చేయడం ఎందుకని.
నెక్స్ట్ వన్ అన్నీ సేమ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్కువ యాంగిల్ క్వశ్చన్సే అడిగాడు. ఆల్రెడీ మనం చేసాం. 46 క్వశ్చన్ నెంబర్. ఇఫ్ ద వెక్టార్స్ I bar minus 2xj minus 3yk bar and I bar plus 3xj bar plus 2yk bar are orthogonal to each other, orthogonal to each other, then the locus of the point x comma y is, then the locus of the point x comma y. First A is circle, option B is an ellipse, option C is a parabola, option D is a straight line. Straight line చూసుకుంటే ఇఫ్ ద వెక్టార్స్ ఆర్థోగోనల్ కండిషన్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ 2xj minus 3yk bar of dot I plus 3xj plus 2yk. ఆర్థోగోనల్ అంటే రెండింటిని ఏం చేసినా డిఫరెంట్గా రెండు మ్యాగ్నిట్యూడ్ చేస్తే 0 అంటే 90 degrees ఉంటుందని. ఆర్థోగోనల్ అంటేనే యాంగిల్ బిట్వీన్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత 90 degrees. మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది 2 కర్వ్స్లో. I into I 1 minus 2x ఉంటుంది minus 6x స్క్వేర్ minus 6y స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ట్రాన్స్ఫర్ చేసుకుంటే 6 of x square plus y square is equal to how much 1 అవుతుంది. సో x square plus 1 square is equal to 1/6. ఎలా ఉంటుంది దీనికి సర్కిల్ ఈక్వేషన్. ఆప్షన్ ఏ ఇస్ ద సర్కిల్. సింపుల్ క్వశ్చన్, బట్ ఫస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు మాత్రం సరిగ్గా అర్థం కాదు, బట్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47 అప్లై చేస్తే మనం if the angle between the vectors x3 minus 7 and x minus x4 is acute, the domain of x is option A is minus 4 comma 7, option B is closed bracket of minus 4 comma 7, option C is R minus 4 comma 7, option D is R minus 4 comma 7. Okay, so acute angle between the vectors అన్నాడు. x comma 3 minus 7 dot x comma minus x comma 4 greater than 0. యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్ కాబట్టి వి టేకెన్ యాజ్ ఏ గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాను నేను. గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x 7 to 28 గ్రేటర్ దెన్ 0. ఫ్యాక్టరైజేషన్ చేయండి. x స్క్వేర్ 28 అంటే ఏం రాయొచ్చు minus 4x plus 7x minus 28 greater than 0. First two terms we common, x minus 4, 7 is the common term, x minus 4 greater than 0. So x minus 4 of x plus 7 greater than 0. x వాల్యూ ఏమవుతుందండి పాజిటివ్ 4, అంతే కదండి, సారీ ప్లస్ 4 మైనస్ 7, నాది మిస్టేక్, ప్లస్ 4 మైనస్ 7 ప్లస్ రైట్. ఓకే, మైనస్ 4 కామా మైనస్ 4 కామా 7, మైనస్ 4 కామా 7 అప్లై చేస్తే ఫస్ట్ మిడిల్లో సబ్మిట్ చేద్దాం. మైనస్ 4కు 7కు ఉండే వాల్యూ 0 ఉంటుందిగా, 0 సబ్మిట్ చేయండి. 0 సబ్మిట్ చేస్తే ఏమవుతుంది పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఓవరాల్గా ఏంటిది నెగిటివ్ సింబల్ ఉంటుందని. ఇక్కడ 0 సబ్మిట్ చేస్తే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ 0 అంటే అది నెగిటివ్లో ఉందని అర్థం. నెక్స్ట్ 4 తర్వాత -5 మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తాయండి. 2
అంటే ఈ ఎక్స్ వాల్యూస్ అని మనం ఎక్కడ చెప్పి గ్రేటర్ దెన్ 0 రావాలి. అంటే ఇటు నుంచి ఇటు సబ్మిట్ చేయొచ్చు, ఇటు నుంచి ఇటు సబ్మిట్ చేయొచ్చు. మనం -4 సబ్మిట్ చేస్తే 0 అయితే అంటే మనకు అది వద్దు, 0 రావద్దు. అంటే మనం ఏం తీసుకోవచ్చు, -4, 7 ఇవి కాకుండా అంటే మనం ఇప్పుడు ఏమేమి సబ్మిట్ చేయాలి, -∞ to -4 ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 7 to ∞ ఓపెన్ బ్రాకెట్ ఇట్లా సబ్మిట్ చేస్తాం. అంటే ఈ వాల్యూస్ కాకుండా, ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ కాకుండా ఏవి సబ్మిట్ చేసినా అవి డొమైన్ వాల్యూసే అవుతాయని మీనింగ్. అంటే నేను ఏం చేస్తాం, R మైనస్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ 4, 7. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సేమ్ ఇలాంటి క్వశ్చన్లే ఉన్నాయి కొన్ని. ఇంకేమైనా నేను మిస్ అయినా కూడా చెప్పడం లాంటివి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి క్రాస్ ప్రోడక్ట్ చెప్పేసుకుంటే అయిపోయినట్లే. మ్యాక్సిమం ఈ డాట్ ప్రోడక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది ఏంటంటే క్రాస్ ప్రోడక్ట్, అదొకటి చెప్పేసి మీకు కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తే. మనకి క్రాస్ ప్రోడక్ట్ ట్రిపుల్ ఉంది, ఈ రెండు మ్యాక్సిమం కంప్లీట్ చేశానంటే మనకు ఇది అయిపోయినట్లే. ఓకేనా, థ్యాంక్ యూ.